హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి బ్రీట్, బ్రేట్ మీమ్ కాయిన్ ఒకటి. ఈ మీమ్ కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, యూజువల్‌గా నేను చెప్తూ ఉంటాను గదా! మనం మీమ్ కాయిన్స్‌లో మంచి ఫండమెంటల్‌గా అంటే కొంచెం కమ్యూనిటీలో స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసే వాటి గురించి మాత్రమే మాట్లాడతాము. సో, నాకు కనిపించిన దాంట్లో ఇంకొన్నున్నాయి. అవి ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఇదొచ్చేసరికి ఒక లో ఇన్వెస్ట్‌మెంట్‌తో హై ప్రాఫిట్స్‌ని జనరేట్ చేసే మీమ్ కాయిన్‌ని అయితే మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే వీడియోని ఫుల్‌గా చూడండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మీరు మధ్యలో గనక స్కిప్ చేస్తే గనక మీకేమంత అర్థం గాదు. సో, ఇదొచ్చేసరికి ఏంటంటే బేస్ బ్లాక్ చైన్ మీద బిల్డ్ అయిన ఒక వన్ ఆఫ్ ద బిగ్ మీమ్ కాయిన్ అనే చెప్పొచ్చు. ఇంట్రడ్యూసింగ్ పెపీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆన్ బేస్. మీకు ఇంతకుముందు బుల్ రన్‌లో మీరు పెప్పేని చూసుంటే గనక అది ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో మీరు చూసుండొచ్చు. సో, ఇది మనకి మోస్ట్‌లీ అన్ని మేజర్ ఎక్స్‌చేంజెస్ అని చెప్పను. మనకి తెలిసిన ఎక్స్‌చేంజెస్‌లో ఒక బైబిట్ ఉంది, గేట్ డాట్ ఐఓ ఉంది. సో, బిట్‌మార్ట్ ఉంది, బిట్‌గెట్ ఉంది. సో, మిగతావన్నీ అన్నీ ఫారెన్ ఎక్స్‌చేంజెసే. బట్ మనకంత ఇది తెలియదు. ప్రెజెంట్ అయితే బింజెక్స్ కూడా కొంచెం మనం బానే యూజ్ చేస్తున్నాము. మెక్సీ కూడా బానే యూజ్ చేస్తున్నాము మనమైతే. సో, దీంట్లో ఫ్యూచర్ ట్రేడింగ్ జేయాలి అనుకుంటే గనక, మనకి ఈ రెండిట్లో బైబిట్‌లో అండ్ మెక్సీలో ఉన్నాయి. సో, దీని టోకెనామిక్స్ చూసుకుంటే గనక 85% ఎల్‌పీలో ఉంది. ఎల్‌పీ అంటే లిక్విడిటీ ప్రొవైడర్. సో, ఇది లాక్డ్ ఉంది. మనకి ఎప్పటిదాకా ఉంది అనంటే, ఇది మనకొచ్చేసరికి 365 డేస్ లాక్ ఇచ్చారు పీరియడు. మనకి లాక్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫెబ్‌లో స్టార్ట్ అయింది కాబట్టి మనకి మళ్ళీ 2025 ఫెబ్ దాకా అయితే ఉంటది. ఈలోపైతే మోస్ట్‌లీ బుల్ రన్ అయితే మోస్ట్‌లీ 80% అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ మై అనాలిసిస్ ఏప్రిల్, మే కల్లా మనమైతే ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ స్ట్రాటజీ అన్నది బిల్డ్ చేయొచ్చు. సో, దాని గురించి మళ్ళీ ఫర్దర్‌గా అయితే డిస్కస్ చేద్దాము. సో, దీని టోకెనామిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫౌండర్స్ కూడా బాగున్నారు. సో, నో వరీస్. మనం ఒకసారి హోల్డర్స్‌ని కూడా చెక్ చేద్దాము. లైక్ హోల్డర్స్ కూడా మీరు చూసుకుంటే గనక హెవీ స్టేకింగ్ ఎవరి దగ్గర లేదు. ఓకే. ఇది డిప్లాయర్స్ దగ్గర ఉంది 9%. మిగతావన్నీ యూజువల్‌గా హోల్డింగ్స్ అనేవి చూపిస్తున్నాయి. చూసుకుంటే గనక మనకంత సడెన్ సెల్ ఆఫ్ వచ్చేటట్టయితే ఏముండదు. సో, ఇది ఎవరికైనా తెలియకపోతే చూపిస్తాను. మనం ఏదైనా కాయిన్‌లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే ముందు దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుంటారో ఆ హోల్డర్స్‌ని మేజర్‌గా చెక్ జేసుకోవాలి. సో, ఎందుకు అనంటే మనకిక్కడ 40%, 50% ఒక 3, 4 హోల్డింగ్స్‌లోనే మొత్తం ఒక 80% ఉందనుకోండి. ఇన్ కేస్ వాళ్ళు గనక సెల్ ఆఫ్ చేస్తే మనం మొత్తం బ్లీడింగ్ అయిపోతాం. ఆల్మోస్ట్ జీరో అయిపోతది మన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం. మనం ఫస్ట్ మన ఇన్వెస్ట్‌మెంట్‌ని సేఫా కాదా అన్నది చెక్ జేసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో ఇదొక వే. ఇంకా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి మనకి చెప్పడానికి. బట్ ఇదే మనకి ప్రెజెంట్ నేనైతే ఇదే యూజ్ చేస్తాను యూజువల్‌గా. నాకిది జెన్యూన్ అనిపిస్తది. దీంట్లో కొంచెం క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, నేను చూస్తున్న ప్రకారంగా అయితే ఇదైతే మంచిదనే చెప్పొచ్చు. యూజువల్‌గా మీమ్ కాయిన్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. క్రిప్టోలో మీమ్ కాయిన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకోండి. ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది మనకి ఆల్మోస్ట్ 10 క్రోర్స్ గూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే 10,000 రూ. 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ వైస్‌గా అయితే తీసుకోవద్దు. నేను ఏ కంటెంట్‌ని చెప్పినా గానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే చెప్తాను. క్రిప్టో జ్ఞాన్ తెలుగు అనేది లైక్ తెలుగులో ఫండమెంటల్‌గా గానీ, టెక్నికల్‌గా గానీ ఏ కాయిన్ మీద అయినా గానీ క్లియర్‌గా ఒక లైక్ స్టడీ పరంగా చెప్దామని మాత్రమే నేనైతే ఈ ఛానెల్‌నైతే స్టార్ట్ జేశాను. సో, యూజువల్‌గా నేనెప్పుడూ మీకు బై అండ్ సెల్ కాల్స్ అయితే నేనేం ప్రొడ్యూస్ చేయను. ఐయామ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ నేను దేవుడినేం కాదు. నేను చెప్పినట్టు అవుతాయని ఇక్కడ మార్కెట్‌లో ఉండదు. నాకున్న అనుభవం ప్రకారంగా నేను ఎనాలైజ్ చేస్తూ ఉంటా గాబట్టి దాని గురించి మాత్రమే చెప్తాను. అండ్ నేనైతే దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అనంటే యూజువల్‌గా ప్రీవియస్‌గా ఒక 1 వీక్‌లో ఒక 1 వీక్ బ్యాక్ నేనొక పర్సన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే
తీసుకున్నాను. సో, పర్సన్ ఏం చేశాడంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ 1600 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు సోలానా మీమ్ కాయిన్స్‌లో. సో, నా నెక్స్ట్ వీడియో సోలానా మీమ్ కాయిన్స్ మీదే. సో, వెరీ, వెరీ హైప్డ్ మీమ్ కాయిన్స్ అవి అసలు. అసలు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. బేస్ కూడా ఏంటి అంటే ఒక్కొక్క బ్లాక్ చైన్ మీద ఒక్కొక్క మీమ్ కాయిన్‌ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దానికి మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో, అందుకనే నేను బేస్ మీద చెప్తున్నాను ప్రెజెంట్ అయితే. నా నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే అవి చాలా అంటే చాలా. సో, ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఒక పర్సన్ అప్రాక్సిమేట్‌లీ 1000 రూపీస్ టు 2000 అయితే ఇన్వెస్ట్ చేశాడు. ఆ పర్సన్‌కి అప్రాక్సిమేట్‌లీ 60 క్రోర్స్ వచ్చాయి. అర్థమవుతుంది కదా! 60 క్రోర్స్ ఐఎన్ఆర్‌లో. యూఎస్ డాలర్స్‌లో కాదు. 60 క్రోర్స్ ఇన్ ఐఎన్ఆర్‌లో ప్రాఫిట్‌ని అయితే బుక్ చేశాడు. ఓన్లీ ఇన్వెస్టింగ్ ఆన్ 1000-2000 రూపీస్. అందరూ అట్లనే కోటీశ్వరులు అవుతారని అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీకు మీమ్ కాయిన్స్‌లో ఎట్లా ఉంటదంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 100% 10x అయితే అవుతుంది. 10x అంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10,000 రూపీస్. దాంట్లో అయితే నో వరీస్ గైస్. ఎందుకంటే మనం అంత పర్సెంటేజెస్‌ని మనం ప్రాఫిట్‌ని బుక్ చేయాలి అనంటే మనకి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్‌లో ఎప్పుడూ రాదు అంత పర్సెంటేజు. మనకి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్‌లోకి వచ్చేసరికే మనకి ఆల్మోస్ట్ మనం చాలా ప్రైస్‌ని అంతే బిల్డ్ చేసే పంప్ అయ్యే వస్తుంది. డెక్స్‌లో అయితే వస్తుంది ఆ ప్రైజెస్ అన్నది. డెక్స్‌లో అంత ఈజీ కాదు పర్చేజ్ చేయడం. అంత లైక్ అది కొంచెం రిస్క్‌తో కూడుకున్న ఇవి. నేను ప్రీవియస్ ఇయర్ బుల్ రన్‌లో అయితే డెక్స్‌లో నేను ఇన్వెస్ట్ చేసేవాడిని. డెక్స్‌లో మీమ్స్ మీద నేను ఇన్వెస్ట్ చేశాను. నేను కూడా చాలా ప్రాఫిట్సే బుక్ చేశాను. ఆ టైంలో మీరు గనక క్రిప్టోలో ఉండుంటే గనక సేఫ్ మూన్ గానీ, సేఫ్ మార్స్ గానీ, పిగ్ టోకెన్ గానీ, సో వాట్ నాట్ చాలా మీమ్స్ ఉన్నాయి. ఆ టైంలో ఇంకా అసలు మనకి ఇంకా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్‌లో రాకుండా డెక్స్‌లోనే ఉండిపోయినవి. సో, అవి నాకు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. బట్ దిస్ ఇయర్ నేను డెక్స్‌కైతే ఎళ్ళకూడదనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్లాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి తర్వాత వీడియోస్‌లో మనమైతే డిస్కస్ చేద్దాము. సో, మీరు చూసారు కదా! ప్రెజెంటు ఆ డెక్స్‌లో ఇన్వెస్ట్ చేసినందుకు తను 1000-2000 మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే 60 క్రోర్స్ అన్నది తనకి ఐఎన్ఆర్‌లో వచ్చింది. 60 క్రోర్స్ అంటే ఇంక తన లైఫ్ సెటిల్‌మెంట్. లైఫ్ ఏంటి ఇంక వాళ్ళ ఆల్మోస్ట్ ఫ్యామిలీ సెటిల్డ్ అనుకోవచ్చు. సో, ఇదొచ్చేసరికి మీకు ప్రైస్ చార్ట్‌లో చూసుకుంటే గనక ప్రెజెంట్ వచ్చేసరికి మనం మంచి సపోర్ట్‌లో అయితే హోల్డ్ చేస్తున్నాము. ఈ సపోర్ట్‌లో హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరన్నా పర్చేజ్ చేయాలి అనుకుంటే గనక మీ ఫండ్స్‌ని ఒక 30% అన్నది ఇక్కడైతే ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే ఇంకా నేను మంచి ఒక డిప్ వస్తుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ చెప్పలేము. ఒకవేళ మీకు ఇంకా డిప్ బాగా తక్కువలో అనిపించి మీరు కొనుక్కోవాలనుకుంటే మీ 100 కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు కనిపించే ప్రకారంగా అయితే ఇదైతే మంచి బయింగ్ జోన్ అని చెప్పొచ్చు. పీఓసీ కూడా ఇక్కడే ఉంది. పీఓసీ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎవరైతే ఆల్మోస్ట్ హోల్డర్స్ మొత్తం ఒక చోట బై చేద్దాం అనుకున్నారో ఆ యెల్లో లైన్ అన్నది మనకు అది ఇండికేట్ చేస్తూ ఉంటది. దీన్ని పీఓసీ అంటాం మనం. పీఓసీ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ మోస్ట్ బయర్స్ అన్నది యాక్టివ్ ఉంటారు ఈ జోన్‌లో మనకి. సో, ఇది నెక్స్ట్ మనం 3 డేస్‌లో చూసుకుందాము పీఓసీ ఎక్కడుందో. సో, 3 డేస్‌లో కూడా పీఓసీ ఇక్కడే ఉంది. అంటే ఒక మంచి జోన్‌లో కూర్చుందనే చెప్పొచ్చు బ్రెట్ మనకి. సో, ఇక్కడైతే బై చేయొచ్చు గైస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఐ యామ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మీకేమన్నా ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే చేయండి. లేదు అంటే లేదు. ఎడ్యుకేషన్ పరంగా అయితే తీసుకోండి. కంటెంట్ అయితే బావుంటుంది. ఓకే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.